డాక్టర్ కావాలంటే మస్తు కష్టపడి చదివి నీట్ పరీక్ష రాయాలి, మంచి ర్యాంకు కొట్టాలి, ఎంబీబీఎస్ చదువు పూర్తి చేయాలి కదనోళ్ళ. ఏహే అసలు డాక్టర్ అయ్యేటోళ్ళకు తెలియదు కానీ అసలు అవి ఏం చెయ్యకుంటేనే ఎంత సింపుల్గా డాక్టర్ అయ్యిండో చూడు గీ మేధావి. ఆహా, మేధావి అనాలనా అపర మేధావి అనాలనా అర్థమైతలేదు. ఈ డాక్టర్ చదవకుండా డాక్టర్ అయినా రవీందర్ అనే ఈ సెల్ఫ్ మేడ్ డాక్టర్ని చూస్తుంటే ఎంబీబీఎస్ కాదు కదా, డిగ్రీ కూడా చదవకున్నా 3 ఏళ్ల సంది ఆదిలాబాదు కామారెడ్డి జిల్లాలలో ఉన్న దావకాన్లల్లా డాక్టర్ లెక్క కొలువు ఎలుగబెడుతుండట సారు. అగో అట్టెట్టయితుంది అని అంటే ఇక చెప్పరా సారు. ఒరిజినల్ రవీందర్ రెడ్డి గారు అతను ఇప్పుడు హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో అతను పనిచేస్తున్నాడు. అతను ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఈ సర్టిఫికేట్స్ నేను ఏం చేశానంటే ఈయన పేరు మార్చుకున్నాడు. ఈ రవీందర్ రెడ్డి అనే ప్లేస్లో ఈ ఫోటో ఉంటుంది, ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మార్చి ఇతను ఏం చేసిన సేమ్ సర్టిఫికేట్లో అతని ఫోటో పెట్టుకున్నాడు. పేరు అదంతా అదే ఉంటుంది. ఈ నంబర్ ఏదైతే ఉందో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఒకటే ఉంటుందండి. ఇతను ఇట్లా ఈ స్టార్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ విధంగా ప్రిస్క్రిప్షన్స్ ఈ విధంగా రాసిచ్చారు. అయిపోయా సింపుల్. అసలును కాపీ కొట్టి నకిలీ ఎంబీబీఎస్ పటా తయారు చేసి ఆ సర్టిఫికెట్లు చూపెట్టి ప్రైవేట్ దవాఖానలను పల్టీ కొట్టించుకుంటా కథ నడిపిస్తుండట. కామారెడ్డిలో నాకు ఈ ప్రైవేట్ దవాఖానలో చూపెట్టుకుందామని వచ్చిన ఓ పేషెంట్కు ఈయన ట్రీట్మెంట్ తరీగా చూసి ఎందుకో అనుమానం కొట్టిందట, అసలు ఈడు డాక్టర్ ఏనా అని. ఆలస్యం చేయకుండా పోలీసుల్లో కంప్లైంట్ ఇస్తే సర్జరీ చేసినట్టు ఎంక్వైరీ చేస్తే ఈ రవీందర్ దాదా ఎంబీబీఎస్ భాగవతం బయటపడ్డది. ఈ సారు అసలు పేరు ముల్కల రవీందర్ అట, మందమరి మండలం రామకృష్ణపూర్ అట సొంతూరు. వీళ్ళు ఇంకా పెద్ద టిస్ట్ ఏంటంటే గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివినట్టు వీళ్ళ ఇంట్లోలను కూడా నమ్మించాడట మోతవారి. ఇంట్లో కూడా ఏం చేసినంటే ఎంబీబీఎస్ గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసినాను, ఇంట్లో కూడా అబద్ధం చెప్పి కొన్ని రోజులు గాంధీ హాస్పిటల్ తిరిగి పట్టుకుని. మరి తేలు మంత్రం తెలియనోడు పాము మంత్రం వేసినట్టు వీడు ఇన్నేళ్ల సంది ఎంతమంది పేషెంట్లకు ఏమేం మందులు రాసి తలగబడ్డాడో, ఎంతమంది పానాలు కింద మిచ్చేసిండో చూడబోతే వీడు కూడా యూట్యూబ్ శిష్యుడే అనిపిస్తుంది. కానీ డాక్టర్ తానికొచ్చి నువ్వు ఎంబీబీఎస్ చదివినావా, ఏ మెడికల్ కాలేజ్ చదివినావా అని పేషెంట్ అడుగుతారా? అంత దానికెందుకు, వీని డాక్టర్ లెక్క పెట్టుకున్న ఆ దావకాన్లోనే గుర్తుపట్టకపోయా అన్ని ఎరుకున్నోళ్ళే. ఇక కామన్ పబ్లిక్ ఎట్లా గుర్తుపడతారు? అగో అందుకే ఈ దొంగ డాక్టర్ గారు ఆడిందే ఆట పాడిందే పాట లెక్క నడిచింది. మొత్తానికి కుండ వలిగింది ఇప్పటికి. మరి ఇన్నేళ్ల సంది వీళ్ళ ఇంట్లో వాళ్ళకో ఎన్నడన్నా జ్వరమో సర్దో దగ్గో వస్తే మన ట్రీట్మెంట్ మనకు నడవదని చెప్పి బయటికి పంపించిండో ఈయననే చేసిండో ఏమన్నా. ఇంకా ఇసుంటి దొంగ డాక్టర్లు ఇంకెంతమంది ఉన్నారో. సమగ్ర సర్వే చేసినట్టు ఉన్న దవాఖానలు డాక్టర్లందరినీ సర్వే చేస్తే బాగుండో పారి అనుకుంటున్నారట ఈ ఫేక్ డాక్టర్ ముచ్చట చూసిన వాళ్ళంతా.